హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ మరి ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఏఎస్ఓ మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఖచ్చితంగా పెట్టుంటుంది. అది డిఎస్సి అయినా కూడా ఎన్నోసార్లు అడిగాడు ఈ టాపిక్ నుంచి. ఓకేనా, మీరు తమ్ముళ్ళు ఇప్పటికే చూస్తుంటారు. భారతదేశంలో జిఎస్టి 1.0 అదేవిధంగా జిఎస్టి 2.0. ఓకేనా, ఈ రెండు కూడా మీకు నేను క్లియర్గా ప్రతి ఒక్క పదాన్ని ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, ఈ టాపిక్ మనం ఆల్రెడీ మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా, అయినా కూడా ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా రండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో జిఎస్టి అంటే మనం గుర్తుపెట్టుకోవాలా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. భారతదేశంలో జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తువులు మరియు సేవల పన్ను. మన భారతదేశంలో వస్తువును బట్టి సేవను బట్టి విధించే పన్నే వస్తు మరియు సేవ పన్ను ఎదురంటే జిఎస్టి. ఓకేనా, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో 1954లో జిఎస్టిని తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 1954లో ఫ్రాన్స్ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జిఎస్టి అమల్లోకి రావడం అనేది జరిగింది. మళ్ళీ జిఎస్టి భారతదేశంలో జిఎస్టి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2016లో 2016 ఆగస్టు మాసంలో మన భారతదేశంలో జిఎస్టి చట్టాన్ని తీసుకొచ్చారు, యాక్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా, అదేవిధంగా 2017 జూలై 1వ తారీఖు నుంచి మన భారతదేశంలో అమల్లోకి రావడం అనేది జరిగింది జిఎస్టి. అంతేనా, 2026 నాటికి 2026 జూలై 1 నాటికి మన భారతదేశంలో దీన్ని తీసుకొచ్చి ఏది 10 ఇయర్స్ 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నది. అంతేనా, అంతే కదా. 2027 వస్తే మనకు 10 ఇయర్స్ పూర్తవుతుంది. 2026 జూలై 1వ తారీఖు నాటికి మన భారతదేశంలో జిఎస్టిని తీసుకురాబడి 10th ఇయర్లో అడుగు పెడుతుంది. ఓకేనా, అయితే మన భారతదేశంలో తీసుకొచ్చిన జిఎస్టి అనేది ఏ కమిటీ ప్రకారం తీసుకొచ్చారంటే విజయ్ కేల్కర్ కమిటీ. విజయ్ కేల్కర్ కమిటీ ప్రకారం మన భారతదేశంలో జిఎస్టిని తీసుకురావడం అనేది జరిగింది. మన భారతదేశంలో జిఎస్టి పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ జిఎస్టి అని ఎవరు చెప్తామనేసి అంటే మనం అటల్ బిహార్ వాజ్పేయి చెప్తాం. అటల్ బిహార్ వాజ్పేయి. మీకు డౌట్ రావచ్చు, సార్ 2016 ఆగస్టు మాసంలో జిఎస్టి చట్టాన్ని తీసుకొస్తే ఆ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా సార్, మరి మీరు అటల్ బిహార్ వాజ్పేయి చెప్తున్నారంటే భారతదేశంలో జిఎస్టి తీసుకురావడానికి ఎక్కువగా పునాదులు వేసినటువంటి ఎవరి కాలంలో అంటే అటల్ బిహార్ వాజ్పేయి కాలంలో. కాబట్టి మన భారతదేశంలో జిఎస్టిని పితామహుడిగా అటల్ బిహార్ వాజ్పేయి చెప్తాం. నెక్స్ట్, భారతదేశంలో జిఎస్టిని ఆమోదించిన సమయంలో దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు. ఎవరైనా ప్రణబ్ ముఖర్జీ గారు అప్పట్లో మనకి ఆ రాష్ట్రపతిగా ఉండేవారు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో జిఎస్టి గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ బిల్లు అంతా అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకేనా, అదేవిధంగా మరి ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అని అడిగితే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీకేమైనా మెంట్లా, పైన రాజ్యాంగ సవరణ అన్నారు, కింద రాజ్యాంగ సవరణ అన్నారు, మరి డిఫరెన్స్ ఏంటి సార్ నన్ను అడగచ్చు. ఓకేనా, భారత రాజ్యాంగంలోని అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అధికరణ 79 పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. పార్లమెంట్ అనగా 3 వస్తాయి. 1 లోక్సభ, 2 రాజ్యసభ, 3 రాష్ట్రపతి. ఓకేనా, ఓకేనా, బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఆమోదించి ఆ బిల్లు రాజ్యసభకు వెళ్తుంది. లోక్సభ ఆమోదించి రాజ్యసభ కూడా ఆమోదించి 2 సభలు ఆమోదించి
రాష్ట్రపతి ఆమోదించకపోతే ఆ బిల్లుగానే ఉంటుంది కానీ చట్టంగా మారదు. 2 సభలు ఆమోదించి రాష్ట్రపతి గారు సంతకం చేస్తే ఆ బిల్లు కాస్త పైకి లేచి చట్టంగా మారుతుంది. అనగా మన భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని సవరించడానికి 2016 నాటికి 122 సార్లు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే దాంట్లో 101 రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టి బిల్లు పాస్ అయింది. ఓకేనా? అంటే మన భారతదేశంలో సర్వసైన్య అధ్యక్షురాలు చట్ట రూపం దాల్చేటటువంటి అధ్యక్షుడు ఎవరంటే మనకి రాష్ట్రపతి. ఓకేనా? రైట్. ఇది కానీ రాష్ట్రపతి ఏ సభలో సభ్యుడు అంటే ఏ సభలో కూడా సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్ లో సభ్యుడిగా ఉంటాడు. ఓకేనా? అధికరణ 79 ప్రకారం. నెక్స్ట్, ఇప్పుడు మన భారతదేశంలో జిఎస్టి గురించి తెలియజేసే రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం. దీనితో మన భారతదేశంలో జిఎస్టి అనేది ఒక కాన్స్టిట్యూషనరీ బాడీ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా తయారైంది. అంతేనా? ఎందుకంటే భారత రాజ్యాంగంలో జిఎస్టి గురించి ఆర్టికల్ ఉంది. మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఏ అధికరణ జిఎస్టి గురించి తెలియజేస్తుందంటే ఆర్టికల్ నెంబర్ 279 క్యాపిటల్ ఏ భారత రాజ్యాంగంలోని జిఎస్టి గురించి తెలియజేస్తుంది. కాబట్టి జిఎస్టి ఈజ్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనరీ బాడీ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఈ జిఎస్టి కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. జిఎస్టి కౌన్సిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ జిఎస్టి కౌన్సిల్ అని చెప్పి మరి ఏం పని చేస్తుంది అనేసి అంటే జిఎస్టి కౌన్సిల్ అనేది జిఎస్టికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఈ జిఎస్టి కౌన్సిల్ ని మన భారతదేశంలో జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత 60 రోజుల్లోగా దీన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో నిబంధన విధించారు. 60 రోజుల్లోగా జిఎస్టి కౌన్సిల్ ఏర్పాటైంది. జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారంటే ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫినాన్స్ మినిస్టర్స్. ఓకేనా? కాబట్టి ప్రస్తుతం మన భారతదేశంలో నీతి ఆయోగ్ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరున్నారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అంటున్నా, ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ గారు జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఉన్నారు. అయితే భారతదేశం జిఎస్టి 1.0లో భాగంగా ఎన్ని స్లాబ్స్ ఉంటాయి? 4 స్లాబ్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి 0%, 2 5%, 12%, నాలుగోది 18%, 5వది 28%. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు చెప్పింది 4 స్లాబ్లు కానీ మీరు రాసింది 5 ఉన్నాయంటే ఈ స్లాబ్ మనం కౌంట్ చేయకూడదు. ఎందుకంటే ఇది 0% ట్యాక్స్. ఓకేనా? కాబట్టి మన భారతదేశంలో 0% అంటే చీప్ వస్తువుల పైన 0% ట్యాక్స్, కాస్ట్లీ వస్తువుల పైన 28% ట్యాక్స్ ను విధిస్తారు. అనగా మన భారతదేశంలో జిఎస్టి 1.0లో భాగంగా 4 స్లాబ్లు ఉంటాయి. ఓకేనా? అదే విధంగా జిఎస్టిని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. జిఎస్టి పైన సెస్సును విధించమని చెప్పిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కేరళ. ఓకేనా? మన భారతదేశంలో అత్యధికంగా జిఎస్టి వసూలవుతున్న ప్రతి నెల ఎక్కువగా వసూలవుతున్న నెల ఏదంటే మహారాష్ట్ర. మరి 2017 జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అత్యధికంగా జిఎస్టి వసూలైనటువంటి నెల ఏదంటే ఏప్రిల్ నెల 2026. దాదాపు 2.43 లక్షల కోట్ల రూపాయలు వసూలవడం అనేది జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు చూడండి, 2025 ఆగస్టు 15వ తారీఖున అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. ఏం చేశారంటే భారతదేశంలో జిఎస్టిలో సంస్కరణలు తీసుకురాబోతున్నాం, రీఫార్మ్స్ తీసుకురాబోతున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. దాంట్లో భాగంగానే మరి 4 స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టి స్లాబ్స్ ని 2కు తగ్గించారు. అనగా 0%, 5%, 0%, 5%, అదే విధంగా 18%. ఈ 2 మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. అంటే చీప్ వస్తువుల పైన 0%, కాస్ట్లీ వస్తువుల పైన మనకి 18%. అనగా
గతంలో 28% ని ఇప్పుడు 18% తగ్గించారు. కాబట్టి కార్లు, మనకి గోల్డ్ పైన వీటన్నిటి పైన జిఎస్టీ తగ్గింది అంటుంటా కదా, ఇదే జిఎస్టీ 2.0. ఓకేనా? కాబట్టి జిఎస్టీ 2.0 అనేది కేవలం 2 స్లాబ్లు మాత్రమే. ఈ జిఎస్టీ 2.0 అనేది 2025 సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఈ 2 స్లాబ్లు కలిగినటువంటి జిఎస్టీ స్లాబ్స్ అనేది అమలులోకి రావడం అనేది జరిగింది. ఓకేనా? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ జిఎస్టీ. ఓకేనా? జిఎస్టీ ప్రకారం ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి మన భారతదేశంలో వస్తువును బట్టి, సేవను బట్టి విధించే పన్ను వస్తు ఆధారిత పన్ను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఏ స్థానంలో ఉంది సార్ అని చెప్పొచ్చు. ప్రతి నెల జిఎస్టీ వసూలు అవుతుంటుంది కదా, మరి ఏ స్థానంలో ఉందంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. ఓకేనా? ఎక్కువ అయితే మనకి టాప్ ప్లేస్లోకి వెళ్తుంది, తక్కువ అయితే బాటమ్ ప్లేస్లోకి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి జిఎస్టీ సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు అన్నీ ఉంటాయి. ఓకేనా? రైట్ మిత్రమా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఎకానమీ క్లాసెస్ కావాలన్నా, మీకు జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.